అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 13,000 రూపాయలు ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు ప్రభుత్వం ఆదా చేసి స్కూల్ బిల్డింగ్స్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, బాబు గారు కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళందరూ మంత్రులు కానీ శాసనసభ్యులు గారు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయమని చెప్పి అధికారపరంగా కూడా అధికారులు కూడా దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేసినారు. మన తల్లిదండ్రులు రావడం చాలా సంతోషదాయకమైన విషయం. వాళ్ళు కూడా మాట్లాడారు బహిర్గతంగా మీ అందరి ముందే వాళ్ళ విషయాలు కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాం. ఈ తల్లి కూతురు వేసిన తర్వాత వెరీ హ్యాపీ. లేదంటే ఒక అమ్మాయికి లేకుండా అబ్బాయికి చదివించుకుంటున్నాము. మెజార్టీగా అంటే అబ్బాయిలకి ఎక్కువ చదివించుకుంటున్నాము. ఇప్పుడు ఈ రెండు రావడం వల్ల మరి అందరూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రావడం వల్ల అందరికీ చదివించుకునే అవకాశం వచ్చిందని చెప్పి వాళ్ళు సంతోషంగా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి ఇటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున 10,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు 10,000 కోట్ల రూపాయలు కేవలం ఈ ప్రోగ్రాం కోసం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇంత భారం భరిస్తూ కూడా ఏదైతే వాగ్దానం చేసినా తప్పకుండా సూపర్ 6 అందులో భాగంగా చేయడం జరిగింది. మెగా అదే 16,437 మందికి దాదాపుగా ఈరోజు ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నాయి. మీకు అందరూ తెలిసి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. దాంతోపాటు అన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయో పెన్షన్ గురించి, గ్యాస్ గురించి, ఇంకా మిగిలింది ఒకటే మిగిలింది, ఇది బస్సు ప్రయాణం. బస్సు ప్రయాణం జిల్లాలో ఎక్కడైతే ఉన్నాయో జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే ఉన్నారో మహిళలు ఉన్నారో ఆడపడుచులు వారికి ఉచితంగా జిల్లాలో తిరిగే అవకాశం ప్రభుత్వం ఉచితంగా కలిగిస్తూ ఉంది. దాన్ని కూడా మరి ఈరోజు చాలా పెద్ద తల్లి పొందిన వేసిన తర్వాత ఒక మేనేజర్ బ్రహ్మాండంగా పెరిగిపోయింది. మరి ఈరోజు మనకు రైతుల్లో కూడా మనం జొన్నలు తీసుకున్నాం, పొగాకు తీసుకుంటున్నాం. అదేవిధంగా మన రాయలసీమలో ఈ తోతాపరి అనేది, తోతాపరి అంటే తోత అంటే మీకు తెలుసు కదా, హిందీలో ఉర్దూలో పచ్చి లెక్క ఉంటుంది, అది ఆ ఆకారం ఉంటుంది తోతాపరి. అంటే పరి అంటే క్యామా బోలు తోతాపరి లెక్క దాని పేరు పెట్టారమ్మా. ఎక్కువగా చిత్తూరు జిల్లాలో పండిస్తారు. అక్కడ గిట్టుబాటు ధర లేదని రైతులు కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రతి కిలోకు 4,400 రూపాయలు అదనంగా కేటాయించి ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి సప్లై చేయడానికి ప్రభుత్వమే సేకరించి ఇవ్వడం జరుగుతుంది. మరి నిన్న ఏం జరిగింది? ఏదో ఒకటి ఇప్పుడు ప్రజల కోసం రావచ్చు పోవచ్చు, కానీ ఆడ నీ నాటోడు చేతన్ నాటోడు పాపం ఆంధ్రజ్యోతి విలేకరుడు మైక్ పట్టుకొని పోతే వాళ్ళకి ఇష్టం కొట్టడం ఎంత దుర్మార్గం ఇది. యూఆర్ ఎంప్లాయీ రిజల్ట్స్ తీసుకొని పోతావు, నీ మీద చేసుకోవడం ఏంటి? ఖర్చు ఎవరి మీద? నువ్వేం చేసినావు? పేపర్ ఏం చేసింది? రైతులతో పాటు వ్యక్తి ఏం చేసినాడు? వ్యక్తి మీద దాడి చేయడం అనేది చాలా అమానుషమైనది, దారుణమైనది, చాలా తప్పది. ప్రజాస్వామ్యంలో అది కాదు. వచ్చినప్పుడు ఏదో గొడవ పెట్టుకోవడం. నువ్వు వచ్చిన కాన్సెప్ట్ ఏమయ్యా? నువ్వు ఎందుకు వచ్చినావు? రైతులకు గిట్టుబాటు ధర అయిపోయానికి వచ్చినావు. ప్రొటెస్ట్ చేయిపోయి చెప్పారు నీకు 500 మంది కన్నా ఎక్కువ రాకుండా గొడవ చేసుకోకుండా వచ్చే ఏదో గొడవ చేసి ఎవరిని కొట్టి తిట్టి ఏదో కూడా ఈసారైనా హాయిగా ఉంటా అంటే మళ్ళీ ప్రెస్ వాళ్ళు కొట్టడం, కాబట్టి ప్రెస్ వాళ్ళ మీద చేయి చేసుకోవడం, ఇటువంటి దుర్మార్గ పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.